ఈరోజు మన వీడియోలో పుల్ల చుక్కులుగా ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్రొసీజర్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా చుక్కుడుకాయలు ఒలుసుకొని అంటే కట్ చేసుకొని పీసులన్నీ తీసేసుకొని కుక్కర్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాము. మీరు కుక్కర్లో ఉడికియకపోతే సపరేట్గా పెట్టుకొనన్నా ఉడికించుకోవచ్చండి. పొయ్యి మీద త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువ అవసరం లేదండి. 2 విజిల్స్ అండి. చూడండి, అటు చుక్కుడుకాయ ఉడుకుతుంది. అంతలోపు ఉడికిన తర్వాత విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని తాలింపు వేసుకుందామండి. అంటే ఫ్రై చేసుకోవాలి కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయ అండి, ఒక పెద్ద సైజు ఎండుమిరపకాయ తుంచి వేసుకుందామండి. ఆయిల్ కొంచెం మీకు ఫ్రైకి సరిపడంటూ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అంటే ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నానండి. అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న సైజు ఆనియన్ అండి. చిన్న సైజు సరిపోతుందంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్ అండి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి. 1 రెమ్మ కరివేపాకు బాగా చిటపటలాడనివ్వాలండి. బాగా ఫ్రై అవ్వాలి. అంటే yellowish కలర్లో రావాలండి. చూడండి, ఫ్రై చేసుకుందాం మనం. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది బాగా. ఆనియన్స్ కూడా కలర్ మారిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందు కుక్కర్లో ఉడకబెట్టుకున్న చుక్కుడుకాయలు ఉన్నాయి కదండి, స్ట్రైనర్ తీసుకొని ఇలా వేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే ఇలా ఉడుకుతుందండి. మరీ ఎక్కువ విజిల్స్ వస్తే చిదిరిపోతాయి. అప్పుడు ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉండవు. అందుకని 3 విజిల్స్ చాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. అంటే ఫస్ట్ మనము ఉడకబెట్టుకునేటప్పుడు వేయలేదు కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. పసుపు ఏం వేయట్లేదండి. ముందు మనం ఉడకబెట్టుకునేటప్పుడు వేసాం కదా, అందుకని వేయలేదండి. సాల్ట్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ సేపు పట్టదండి. బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి చుక్కుడుకాయలు. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఎలా ఫ్రై అయ్యాయో. నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి త్వరగా ఉడికిపోయాయండి, త్వరగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి చున్నులపై తురుమండి 1 స్పూన్ వేస్తున్నానండి. మరియు కర్రీకి సరిపడా కారం అండి. మీరు ఎండు కొబ్బరితో పాటు మిక్సీలో వేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇవి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలండి. మనం ఎండు కొబ్బరి చున్నులపాయలు మిక్స్ చేసి వేయటం వల్ల చుక్కుడుకాయ ఫ్రై అనేది భలే టేస్టీగా ఉంటుందండి. బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు ఆప్షనల్గా ఓన్లీ చున్నులపాయ కారం కూడా వేసుకోవచ్చు. చున్నులపాయ కారం కన్నా ఈ ఎండు కొబ్బరి చున్నులపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా కారం అవన్నీ వేసిన తర్వాత ఓన్లీ 1 మినిట్ హైలో పెట్టుకొని ఇలా తిప్పుతూనే ఉండాలండి. అప్పుడు కారం అనేది బాగా పడుతుందండి చుక్కుడుకాయలకు అనేది. చుక్కుడుకాయలు కూడా పొడి పొడిగా క్రిస్పీగా ఉంటాయండి తింటున్నప్పుడు. ఇది ఈ ఫ్రై పప్పుచారులోకి, రసంలోకి, ఏదన్నా గోంగూర పచ్చడిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.